నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఈ యొక్క సీఎంఓ ఆఫీస్లో ఏం జరుగుతుంది? అసలు రేవంత్ రెడ్డి తెలిసే జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? రేవంత్ రెడ్డి అంటే కమిషన్ల సర్కార్. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ ఫలానా చోట దగ్గర నుంచి కమిషన్ వస్తేనే, ఏమైనా కాసుల వరం కురిపిస్తేనే దానికోసం సపరేట్గా జీవోలు, దానికోసం సపరేట్గా పర్మిషన్ లెటర్స్ అన్నీ తయారు చేసే నాయకుడు. అట్లాంటి ఆ శాఖలో, సీఎంఓ శాఖలో ఒక మేడంని నియమించారట. ఆ మేడం చెప్పినట్టు నడుస్తుందట వ్యవహారం మొత్తం. నిన్న దీని మీద మనం వీడియో చేసాం. మరొకసారి కూడా కంప్లీట్గా తెలుసుకొని ఈరోజు చేస్తూ ఉన్నాను. అసలు ఎవరు, అసలు ఈ కథ ఏంది అనేది కంప్లీట్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒక్కసారి జూమ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఇది రాజ్ న్యూస్ వాళ్ళు నేను దీని కథనాలుగా చూపించే ప్రయత్నం చేశారు. సీఎంఓలో షాడో మేడం పవర్, పెత్తనమంతా మాధవీలత అనే మహిళ చేతిలోనే ఉందని రాజ్ న్యూస్ స్పెషల్ మీడియా. క్షణాల్లో వీడియో వైరల్. సీఎంఓ నుంచి ఒత్తిడి రావడంతో అప్పటికప్పుడు వీడియో డిలీట్. స్పెషల్ వీడియోలో రేవంత్ మాధవీలతపై సంచలన విషయాలు వెల్లడించిన రాజ్ న్యూస్. ఐఏఎస్ అధికారులు శాఖలు కేటాయించే స్థాయికి ఎదిగిన రేవంత్ సన్నిహితురాలు మాధవి చెప్పిన వారికే వివిధ శాఖల్లో పోస్టింగులు ఇస్తారని చెబుతున్న సీఎంఓ అధికారులు. ఆమె చెప్పినట్లే రూల్స్, విఐపి ప్రోటోకాల్స్, పోస్టింగులు బదిలీలు అవుతున్నాయని వెల్లడి. రేవంత్ సన్నిహితుడు అనిల్ రెడ్డితో కలిసి సచివాలయంలో కౌంటర్లు ఓపెన్ చేసిన మాధవి. కానుక వర్షం కురిపించే ఫైళ్లను టార్గెట్ చేసి మరీ వసూళ్లకు తెగబడుతున్న మేడం మాధవి. ఎలాంటి పదవి లేకపోయినా దేవాలయాల్లో ఆమెకు విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్న ప్రభుత్వం. రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇన్ని జరిగే అవకాశం లేదంటూ సచివాలయ అధికారులు చెప్తా ఉన్నారు మిత్రులారా. అయితే నిన్న రాజ్ న్యూస్ వాళ్ళు దీనిపైన స్పెషల్ కథనం బయటికి పెట్టారు. ఈ కథ అంతా బయటికి పెట్టారు, ఈ వ్యవహారం అంతా బయటపెట్టి ఈ అసలు కథ ఏంది, ఈ మేడం ఎవరంటే రేవంత్ రెడ్డి యొక్క దోస్తు యొక్క సన్నిహితురాలు, రేవంత్ రెడ్డి యొక్క సన్నిహితురాలు. ఆవిడ్ని ఏ పదవి లేకున్నా ఏమి లేకుండా అక్కడ పెట్టి ఏదైనా డబ్బులు వస్తున్నాయంటే ఆ ఫైళ్లను మూవ్ చేసే కార్యక్రమాలు ఆవిడ దగ్గర చేస్తూ ఉన్నారట. అయితే దీన్ని పెట్టించింది ఎవరంటే మోస్ట్లీ రేవంత్ రెడ్డి పెట్టిస్తాడు. దాని నుంచి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి తెలియకుండా ఏ జరుగుతుంది, రెండు చేతులు కలిస్తేనే చెప్పట్ల శబ్దం వినిపిస్తుంది. ఒక్క చేతితోటి రాదు కదా శబ్దము. యాస్టీజ్గానే ఈ మాధవీలత గారు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే కొన్ని శాఖల్లో కొన్ని ఫైళ్లు మూవ్ చేసి కింది ఫైల్ నుంచి పైకి, పై ఫైల్ నుంచి కిందికి ఈ విధంగా చేయడం వల్ల ఆవిడ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగించారు, వసూలు చేశారు, డబ్బులు దుండుకున్నారు. అంటే వీళ్ళతో ఏం లేదబ్బా, ఒకటే తెలుసుకోవాలి, అన్ని శాఖల్లో రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటట్టు ఉండాలి. అట్లా ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయలు దండుకోవచ్చు, దోచుకోవచ్చు, అభ్యంతరంగా ఊడ్చుకోవచ్చు అనేది ఇక్కడ క్లారిటీగా మనకు అవపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏంది? ఇలాంటి కార్యక్రమాలకే పాల్పడతా ఉంది. దోచుకునుడు, దాచుకునుడు ఇవే జరుగుతుంది రాష్ట్రంలో తప్ప ఎక్కడైనా లాభం చేకూర్చే ప్రయత్నాలు జరిగినాయా అంటే జరగలేదని చెప్తారు బరాబర్గా, కాలేదని చెప్తారు ఎవరైనా, అంతేనే కదా. రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వం ముంచే కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రభుత్వము. అందుకనే సీఎం ఆఫీస్లో ఎవరికి అనుకూలంగా పెడితే ఎట్లా డబ్బులు వస్తాయనే ఆలోచనతోటి ఈ యొక్క ప్రభుత్వం ఇంతటికి దిగజారిందని చెప్పుకోవాలి.